హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో బేసిక్ టాపిక్ అయిన టైప్స్ ఆఫ్ గేర్ బాక్స్ అండ్ అందులో స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 440+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ గేర్ బాక్స్. మనం ఆటోమొబైల్స్లో చాలా వరకు గేర్ బాక్స్ చాలా టైప్స్ ఉన్నాయి, అందులో కొన్ని మాత్రం ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. సెవరల్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఆన్ ఆటోమొబైల్స్. సో ఆటోమొబైల్స్లో చాలా ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అందులో దీస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. ఆ ట్రాన్స్మిషన్ సిస్టము ఈ కింద విధంగా మనం క్లాసిఫై చేసుకున్నాము. మాన్యువల్ సెలెక్టింగ్ గేర్ ట్రాన్స్మిషన్. సో మనం ఈ గేర్ బాక్స్లో అంటే కారులో కానీ బస్సులో కానీ ఎక్కడైనా సరే మాన్యువల్గా మనం ఈ గేర్స్ని సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో దాన్నే మనం సెలెక్టివ్ గేర్ ట్రాన్స్మిషన్ అంటాం. ఫస్ట్ది స్లైడింగ్ మెష్ టైప్. సో ఈ గేర్ బాక్స్ అన్నీ కూడా మనకి ఈ టైప్స్లో ఉన్నాయి. ఫస్ట్ది స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్, సెకండ్ది కాన్స్టెంట్ మెష్ టైప్, థర్డ్ది సింక్రనో మెష్ టైప్. సో ఇది మాన్యువల్గా మనం గేర్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ టైపు క్లాసిఫికేషన్. నెక్స్ట్ సెమీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో సెమీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో క్లాసిఫికేషన్ ఏంటి? ఎలక్ట్రిక్ కంట్రోల్డ్ విత్ ఏ ఫ్లూయిడ్ డ్రైవ్. ఎలక్ట్రిక్ కంట్రోల్డ్ విత్ ఏ ఫ్లూయిడ్ డ్రైవ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఎలక్ట్రిక్ కంట్రోల్ విత్ ఓవర్ డ్రైవ్. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ముందు క్లాసిఫికేషన్ ఏంటనేది చూద్దాం. థర్డ్ ఫ్లూయిడ్ టార్క్ డ్రైవ్. మూడోది ఫ్లూయిడ్ టార్క్ డ్రైవ్. నెక్స్ట్, సో మాన్యువల్ అయిపోయింది, సెమీ ఆటోమేటిక్ అయిపోయింది, ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో హైడ్రోమేటిక్ డ్రైవ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ టార్క్ కన్వర్టర్ డ్రైవ్. సో చూసారు కదా, ఈ మూడు కూడా మాన్యువల్, సెమీ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అనమాట, గేర్ బాక్స్ టైప్స్. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్, సో ఫస్ట్ది ఇందులో మాన్యువల్లో, సో మాన్యువల్ టైప్లో ఫస్ట్ది స్లైడింగ్ గేర్ బాక్స్. సో స్లైడింగ్ గేర్ బాక్స్ ఎలా ఉంటుంది అంటే దాని యొక్క లైన్ డయాగ్రాము ఎలా ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ మనం అన్ని కాంపోనెంట్స్ ఒక్కొక్కటి చూసుకుందాం. నెంబర్ 1 అవుట్పుట్ షాఫ్ట్. సో అవుట్పుట్ షాఫ్ట్ అంటే ఒక ఇన్పుట్ షాఫ్ట్ వస్తుంది. సో ఇంజిన్ నుంచి షాఫ్ట్ వచ్చింది, అది రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ వీల్స్కి ఒక షాఫ్ట్ ఉంటుంది, అది అవుట్పుట్ షాఫ్ట్. సో మనం గేర్స్ చేంజ్ చేయాలి. గేర్స్ చేంజ్ చేయడం అంటే ఏంటి? స్పీడ్ అనేది వేరీ చేసుకుంటున్నాము. సో ఈ స్పీడ్ వేరీ చేసుకోవడానికి మధ్యలో ఒక గేర్ బాక్స్ ఉంది. సో ఇప్పుడు ఒక ఇన్పుట్ షాఫ్ట్, ఒక అవుట్పుట్ షాఫ్ట్, మధ్యలో ఒక గేర్ బాక్స్. ఆ గేర్ బాక్సే ఈ గేర్ బాక్స్. సో ఈ గేర్ బాక్స్లో ఈ షాఫ్ట్ ఏదైతే ఉందో 1 అని చూపిస్తున్నాం కదా, సో ఈ షాఫ్ట్ మనకి అవుట్పుట్ షాఫ్ట్. రెండోది 2 లో అండ్ రివర్స్ స్లైడింగ్ గేర్. సో ఈ 2 అని చూపిస్తున్నాం కదా, ఇది లో ఆర్ రివర్స్ స్లైడింగ్ గేర్. సో దాని గురించి మనం తెలుసుకుందాం. ముందు లో స్పీడ్ గేర్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్లైడింగ్ గేర్. సో థర్డ్ వచ్చేసరికి ఇది ఉంది కదా, సో ఇది సెకండ్ స్లైడింగ్ గేర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్లచ్, ఇది క్లచ్. ఫిఫ్త్ ఇన్పుట్ షాఫ్ట్. సో ఇది మనకి ఫిఫ్త్ ఇన్పుట్ షాఫ్ట్. నెక్స్ట్ సిక్స్త్ క్లచ్ గేర్. సో ఇది క్లచ్ షాఫ్ట్ కాబట్టి ఈ గేర్ ఏదైతే ఉందో ఇది క్లచ్ గేర్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ కౌంటర్ షాఫ్ట్ డ్రైవ్ గేర్. సో కౌంటర్ షాఫ్ట్ డ్రైవ్ గేర్ అంటే ఇదంతా కూడా కౌంటర్ షాఫ్ట్, ఇది ఇన్పుట్ షాఫ్ట్, ఇది అవుట్పుట్ షాఫ్ట్, ఇది కౌంటర్ షాఫ్ట్. సో కౌంటర్ షాఫ్ట్లో ఇది డ్రైవ్ గేర్. ఓకే, సో మనం గేర్ల గురించి తెలుసుకున్నప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా ఇంకా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎయిత్ కౌంటర్ షాఫ్ట్. సో ఇది మనం చెప్పుకున్నాం కదా, ఇదంతా కూడా కౌంటర్ షాఫ్ట్. నైన్త్ లో స్పీడ్ గేర్. సో ఇది లో స్పీడ్ గేర్, ఇది లో స్పీడ్ ఆర్ రివర్స్ స్లైడింగ్ గేర్.
ఇది లో స్పీడ్ గేర్. ఓకే, నెక్స్ట్ 10th ఇది సెకండ్ గేర్. నెక్స్ట్ 11th రివర్స్ గేర్, ఇది రివర్స్ గేర్. ఓకే, 12th రివర్స్ ఐడ్లర్ గేర్. సో ఇది ఉంది కదా ఈ చిన్నది రివర్స్ ఐడ్లర్ గేర్. థర్డ్ గేర్ షిఫ్ట్ ఫోర్క్. సో గేర్ షిఫ్ట్ ఫోర్క్, ఈ రెండు కూడా గేర్ షిఫ్ట్ ఫోర్క్. సో ఇదే సాధారణంగా ఇవే మనకి కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే మనం గేర్లు మార్చుకుంటాం కదా, ఆ ఫోర్క్ అనేది ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఇన్పుట్ షాఫ్ట్, ఇది అవుట్పుట్ షాఫ్ట్, అండ్ ఇది కౌంటర్ షాఫ్ట్. మనకి ఇక్కడ ఈ 1, 6, 2, 3 ఉన్నాయి కదా. సో ఇవి మనకి నెంబర్ ఆఫ్ గేర్స్ అనమాట. సపోజ్ 6 ఉంది, సో డైరెక్షన్ ఎలా ఉంది, సో ఇలా మనం వేసామంటే ఇలాగ మనం ఎంగేజ్ చేస్తే ఆ గేర్ని, ఈ ఫోర్క్ని, అది రివర్స్ అవుతుంది. అదే ఈ ఫోర్క్ని జస్ట్ ఇలా ఫార్వర్డ్ చేస్తే ఈ డైరెక్షన్లో అది ఫస్ట్ గేర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ ఫోర్క్ని ఇటువైపు అంటే ఇది సెకండ్ గేర్ అవుతుంది. అండ్ ఈ గేరు ఇలా ఫార్వర్డ్కి వెళ్తే అది థర్డ్ గేర్ అవుతుంది. సో ఏ గేర్కి ఎలాంటి మెషింగ్ ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను. సో ఇవి మనకి స్లైడింగ్ గేర్ బాక్స్లో ఉన్న కాంపోనెంట్స్, షాఫ్ట్స్, గేర్స్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం స్లైడింగ్ మెష్ టైప్ ఆఫ్ గేర్ బాక్స్లో వీటి యొక్క కాంపోనెంట్స్ గురించి ఇంకాస్త బ్రీఫ్గా తెలుసుకుందాం. వేరియస్ పార్ట్స్ ఆఫ్ స్లైడింగ్ గేర్ బాక్స్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ క్లచ్ షాఫ్ట్. సో దీన్ని మనం క్లచ్ షాఫ్ట్ అంటాము. సో దీన్నే మనం మెయిన్ ఇన్పుట్ షాఫ్ట్ అన్నాం కదా. సో ఇది క్లచ్ షాఫ్ట్. కౌంటర్ షాఫ్ట్ అండ్ మెయిన్ షాఫ్ట్. సో ఇది కౌంటర్ షాఫ్ట్ అన్నాము, అండ్ ఇది మెయిన్ షాఫ్ట్. సో అవుట్పుట్ షాఫ్ట్ అనేది కూడా మెయిన్ షాఫ్ట్ అనమాట. ఓకే, ద క్లచ్ షాఫ్ట్ హ్యాస్ 1 గేర్. సో ఈ క్లచ్ షాఫ్ట్ ఉంది కదా, ఇది ఒక గేర్ మాత్రమే ఉంది, అంటే ఇదిగో ఇది ఉంది కదా. సో దీన్ని మనం గేర్ ఏ అనుకోవచ్చు, గేర్ ఏ. ఓకే, కౌంటర్ షాఫ్ట్ అండ్ మెయిన్ షాఫ్ట్, ద క్లచ్ షాఫ్ట్ హ్యాస్ 1 గేర్, ద కౌంటర్ షాఫ్ట్ హ్యాస్ 4 గేర్స్. సో కౌంటర్ షాఫ్ట్ ఇది కదా. సో ఇది 4 గేర్లు ఉంది, 4 గేర్స్. 1, 2, 3, 4. సో బి గేరు, ఈ గేరు, సి గేరు అండ్ జి. ఓకే, అండ్ ఆల్ 4 గేర్స్ ఆర్ ఫ్రమ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కౌంటర్ షాఫ్ట్. సో ఇందులో మనకి ఏంటి అంటే ఆ కౌంటర్ షాఫ్ట్ మీద 4 గేర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కౌంటర్ షాఫ్ట్. అంటే ఏంటో చెప్తాను నెక్స్ట్. ద మెయిన్ షాఫ్ట్ హ్యాస్ 2 గేర్స్. సో ఈ మెయిన్ షాఫ్ట్ ఉంది కదా, ఈ మెయిన్ షాఫ్ట్ 2 గేర్స్, 1, 2. సో దాన్నే మనం ఇక్కడ చెప్పుకున్నట్లయితే FD గేర్. ఓకే, దీస్ గేర్ కెన్ స్లైడ్ హారిజాంటలీ అలాంగ్ ది స్ప్లైన్స్ ఆఫ్ ది మెయిన్ షాఫ్ట్. సో ఈ మెయిన్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఈ 2 గేర్స్ కూడా ఎక్కడ చూసారు కదా, మనకి ఇలాగా స్ప్లైన్స్ కనిపిస్తున్నాయి. సో స్ప్లైన్స్ కనిపిస్తున్నాయి అంటే ఈ గేర్లు స్లైడ్ అవుతాయి అటు ఇటు అని అర్థం అనమాట. అట్ ది సేమ్ టైం ద గేర్స్ రొటేట్ ది మెయిన్ షాఫ్ట్. సో ఈ స్లైడ్స్లో అది కూర్చోవడమే కాకుండా, అటు ఇటు మూవ్ అవ్వడమే కాకుండా గేర్స్ తిరుగుతూ ఉంటే ఈ మెయిన్ షాఫ్ట్ కూడా తిరుగుతుందన్నమాట. మెయిన్ షాఫ్ట్ అట్ ది దెర్ ఈజ్ నో సచ్ స్ప్లైన్స్ అరేంజ్ ఇన్ ది కౌంటర్ షాఫ్ట్. సో ఇక్కడ మనకి ఈ స్ప్లైన్స్ కనిపించినట్టుగా ఈ కౌంటర్ షాఫ్ట్లో స్ప్లైన్స్ లేవు. సో అందుకోసమే ఏ గేర్ ఉన్న పొజిషన్లో ఆ గేరే ఉంటుంది. ఓన్లీ మెయిన్ షాఫ్ట్ ఏదైతే ఉందో దాని మీద ఆ గేర్స్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. దేర్ఫోర్ ద గేర్స్ కెనాట్ మూవ్ అలాంగ్ ఇట్. సో అందుకోసం మనకి ఈ గేర్స్ అనేవి అటు ఇటు మూవ్ అవ్వవు. సో ఇప్పుడు మనకి క్లచ్ షాఫ్ట్ అంటే తెలిసింది, కౌంటర్ షాఫ్ట్ తెలిసింది, అండ్ మెయిన్ షాఫ్ట్ లేదా అవుట్పుట్ షాఫ్ట్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇక్కడి నుంచి మనకి దాని యొక్క స్పీడ్, ఇంజిన్ నుంచి షాఫ్ట్ ఈ గేర్ తిరుగుతుంది, ఈ గేర్ నుంచి ఈ గేర్ తిరుగుతుంది, ఈ గేర్ నుంచి మనం ఏ గేర్కి ఈ గేర్స్ ఎంగేజ్ చేస్తామో దాన్ని బట్టి ఈ షాఫ్ట్ అనేది తిరుగుతుంది, ఈ షాఫ్ట్ నుంచి వీల్స్ తిరుగుతాయి. ఇది దీని యొక్క సింపుల్ వర్కింగ్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏవేవైతే గేర్స్ ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాం నెక్స్ట్. సో ఫస్ట్ గేర్స్ ఇన్ న్యూట్రల్. సో మనం ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత న్యూట్రల్లో ఉంటుంది.
సో ఆ న్యూట్రల్ ఉంటుంది. అండ్ లేదా మనం ఆపేసేటప్పుడు వెహికల్ ఆపేటప్పుడు న్యూట్రల్ చేసుకోవాలి. సో ఆ న్యూట్రల్ చేసుకునేటప్పుడు ఈ గేర్ సిస్టమ్ అంతా కూడా ఇలా ఉంటుంది. సో ఏంటనేది చూద్దాం. ఇన్ దిస్ పొజిషన్ ఆఫ్ ది గేర్ ద ఇంజిన్ పవర్ ఈజ్ నాట్ ట్రాన్స్మిట్ టు ది రేర్ యాక్సిల్. సో ఈ ఇంజిన్ పవర్ ఏదైతే ఉందో అది ఈ రేర్ యాక్సిల్కి ట్రాన్స్మిట్ అవ్వదు, అంటే రేర్ షాఫ్ట్కి ట్రాన్స్మిట్ అవ్వదు, అవుట్పుట్ షాఫ్ట్కి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ షాఫ్ట్కి ఏ గేర్కి కూడా కనెక్షన్ లేదు. సో ఇంజిన్ రన్ అవుతూనే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఏ గేర్ బాక్స్ కూడా ఏ గేరు కూడా మెస్ చేయలేదు. సో అందుకే ఆ ఇంజిన్ న్యూట్రల్గా ఉంది. ద క్లచ్ గేర్ ఈజ్ ట్రాన్స్మిటింగ్ ది పవర్ టు ది గేర్ బి ఆన్ కౌంటర్ షాఫ్ట్ అండ్ కౌంటర్ షాఫ్ట్ ఫర్దర్ నాట్ ట్రాన్స్మిటింగ్ ది పవర్ టు ది మెయిన్ షాఫ్ట్. అనుకున్నాం కదా, ఈ క్లచ్ షాఫ్ట్ ఏదైతే ఉందో గేర్ ఏ అది తిరుగుతుంది, ఎందుకంటే ఇంజిన్ షాఫ్ట్ తిరుగుతుంది కాబట్టి. సో అది ఈ గేర్ బికి ఇచ్చింది. ఈ గేర్ బి ఎక్కడుంది? కౌంటర్ షాఫ్ట్ మీద ఉంది. సో కౌంటర్ షాఫ్ట్ మీద ఉంది కాబట్టి అది కూడా తిరుగుతుంది. కానీ ఇక్కడున్న ఈ 3 గేర్లలో ఏ గేరు కూడా ఈ గేర్స్తో కాంటాక్ట్లో లేదు. సో అందుకోసమే ఈ షాఫ్ట్ తిరిగినా సరే ఈ షాఫ్ట్ తిరగదు. సో ఈ షాఫ్ట్ తిరగకపోతే మనకి వెహికల్ ముందుకి వెళ్ళదు. ఫర్దర్ నాట్ ట్రాన్స్మిటింగ్ ది పవర్, దేర్ ఫోర్ ద మెయిన్ షాఫ్ట్ ఆఫ్ ది గేర్ బాక్స్ ఈజ్ డిస్కనెక్టెడ్ విత్ ది క్లచ్ షాఫ్ట్ ఆఫ్ ది గేర్ బాక్స్. సో ఈ మెయిన్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఆ గేర్ బాక్స్ ఈ క్లచ్ షాఫ్ట్తో మొత్తం ఈ క్లచ్ షాఫ్ట్తో డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇది ఒక ఇంజిన్, ఒక గేర్ బాక్స్ న్యూట్రల్లో మనం ఎలా చేయాలి ఒక వెహికల్ని అనేది. నెక్స్ట్, సో ఇది స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ గేర్ బాక్స్ అండ్ దాని యొక్క కాంపోనెంట్స్ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్లో. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ గేరు, సెకండ్ గేరు అండ్ థర్డ్ గేరు, రివర్స్ గేరు, సో ఎలా మనం వాటి యొక్క మెస్సింగ్ ఉంటుంది అనేది మనం చూద్దాము. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.